హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని వాచ్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి. పవిత్ర జయరాం డెత్ మిస్టరీ, తన కొడుకు ప్రజ్వల్ అసలు నిజం బయట పెట్టాడు. కారు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆ రాత్రప్పుడే వారిద్దరూ అక్కడికక్కడే బాగా గాయాలతో ఉన్నారు. పవిత్ర జయరాం అయితే అక్కడే కొంతసేపు ఉండి ప్రాణాలు పోయింది. ముఖ్యంగా డాక్టర్లు పెట్టిన పరీక్ష కథనం ప్రకారం ఆమెకు ఇంటర్నల్ లోపం బాగా అయింది. లంగ్స్కి రిబ్స్కి బాగా ఇంజ్యూర్ అయ్యాయి. అందుకే అక్కడికక్కడే చనిపోయారు. ఈ డెత్ మిస్టరీ ఎంతకాలం సాగుతుందో వేచి చూద్దాం. ఇంకేమైనా వేరే కోణంలో దర్యాప్తులు సాగుతున్నాయేమోనని వేచి చూద్దాం. ఏదేమైనప్పటికీ ఇద్దరు ధృవతారలను పోగొట్టుకున్నాం. ఈ లోపం ఎప్పటికీ తేలింది. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. కొత్త కారు కొనుక్కొని వెళ్తుండగా వీరికి మార్గం మధ్యలోనే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన కొంతసేపటికే పిల్లలకి కాల్ చేశాక పిల్లలు వచ్చి హోర్ని ఏడ్చారు. ఏడగా మర్నాడు ఒక 2 రోజులు పోయిన తర్వాత డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వాళ్ళ అబ్బాయికి చెప్పారు. వాళ్ళ అబ్బాయి ప్రెస్ మీట్ తోటి అందరికీ చెప్పి హోర్ని ఏడ్చాడు. కానీ ఫస్ట్లోని పవిత్ర జయరాం ఇతనికి చందుకి ఫస్ట్ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత పవిత్ర జయరాం కూడా అయింది. రక్తపు మడుగుల్లో ఇతను చూసి ఆవిడ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చిందని అనుకున్నాం. కానీ అది అసలైన నిజం అది కాదు. అతను రక్తమడుగుల్లో చూసి ఆమె కంగారయ్యి చచ్చిపోయిందని అనుకున్నాం. కానీ ఆమె ఆ రక్తమడుగుల్లో చూసి ఆవిడికి ఆల్రెడీ అప్పుడే ఇంటర్నల్గా లోపం చాలా ఏర్పడింది. లంగ్స్ పాడైపోయి అప్పటికప్పుడే డ్యామేజ్ అయిపోయి ఆ తర్వాత ఆమెకి రిబ్స్ అంటే వెన్నుముక్క రిబ్స్ గుండె దగ్గర ఉండే రిబ్స్ అవి ఉంటాయి కదండి, అవి కూడా బాగా డ్యామేజ్ అయ్యి ఆ ఇంటర్నల్ ఇంజ్యూరీ తోటి ఆవిడ చనిపోయింది. అందరూ చెప్పుకుంటున్న కథనాల ప్రకారం ఆవిడ హార్ట్ అటాక్ వచ్చిందని అంటున్నారు. కానీ అసలు కారణం అది కాదు. కానీ చూడాలి ఈ కోణం మళ్ళీ ఈ కోణం నుంచి మళ్ళీ ఇంకొక వేరేగా స్టార్ట్ అవుతుందేమో చూడాలి. ఏదేమైనప్పటికీ ఇద్దరు ధృవతారలను అయితే మనం అందరం పోగొట్టుకున్నాం.